యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నటువంటి ఈ తెల్లబాయ కారము అన్నం అనేది చాలా చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉంటుందో, కారంగా ఉంటుందేమో, ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా చాలా టేస్టీగా, కమ్మగా చాలా బావుందనమాట. నేనైతే రోట్లోకి ఒక గుప్పెడంతా తెల్లగడ్డలు పాయ వలిచేసేసి మొత్తం పొట్టు తీసేసి వేసుకున్నాను. 1 స్పూన్ వరకు కారము, ఉప్పు తగినంత వేసేసుకొని వీటిని కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. తర్వాత నేను చూపించే విధంగా చూడండి, బరక బరకగా అక్కడక్కడ తెల్లగడ్డలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడైతే నేను స్టవ్ మీద అయితే ఒక బాండీ అయితే పెట్టుకున్నానన్నమాట. ఆ స్టవ్ మీద బాండీ పెట్టుకున్న తర్వాత అది హీట్ అయినాక కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది, తక్కువైనా వేసేసుకోవచ్చు. కారం అయితే మీకు తగ్గట్టుగా మీరు తినండి. నాకు 1 స్పూన్ అయితే కరెక్ట్గా కమ్మగా సరిపోయింది. ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కారం ఎక్కువగా వాడుకోవచ్చు, లేదా మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు తిరగవాతలోకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత ఒట్టిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసి వేగాక ఎర్రగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ ముక్కలు ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కాస్త లైట్గా మెత్తబడితే సరిపోతుంది. కలర్ చేంజ్ అవుతాయి కదా, అంతవరకు మనం వేయించుకొని తర్వాత ఇందులోకి ముందుగా దంచిపెట్టుకున్నటువంటి తెల్లబాయ కారం ఉంది కదా, అది కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఇదంతా స్మెల్ కొంచెం పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నం కలుపుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ట్రై చేసిన తర్వాత ఏ వీడియో అయినా పెడతాను, బాగలేకుంటే అసలు వీడియో అయితే పెట్టను. అన్నం కలిపేసేసుకుంటే ఎంత బాగుందంటే ఇంకా వేరే ఎక్కువ ఏ స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు పాలు పడట్లేదు, పాలు ఎక్కువగా ఉండట్లేదు అనే వాళ్ళకు ఈ విధంగా ఒక్కోసారి చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.